హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వదినా మదర్ బ్లాగ్స్. బిర్యానీలో చికెన్ గ్రేవీ ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటూ ఉంటారు కదా. ఈ చికెన్ గ్రేవీని ఉడికించిన బిర్యానీ రైస్ వాటర్తో కూడా చేసుకోవచ్చు. చూసేద్దాం పదండి. చికెన్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, కొత్తిమీర, పుదీనా, కట్ చేసిన ఆనియన్స్, మిర్చి, పసుపు, ధనియాల పొడి, ఆయిల్, కోకోనట్ పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్. ఒక మిక్సీ జార్లో కోకోనట్ పౌడర్, కట్ చేసిన ఆనియన్స్, మిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. బిర్యానీ రైస్ ఉడికాక మిగిలిన వాటర్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో చెక్క, లవంగాలు వేసేద్దాం. ఇందులో కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి వేసేసుకుందాం. ఇందులో చికెన్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కోకోనట్ పౌడర్, చిల్లీస్, ఆనియన్స్ మిక్స్ చేసుకుందాం. పేస్ట్ వేసుకుందాం. ఇది కొద్దిగా వేగినాక కొద్దిగా కారం, ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకుందాం. ఇది వేగాక ఈ గంజి వాటర్ ఉంటాయి కదా, అవి వేసేసుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం. మూత పెట్టేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బిర్యానీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ వేడి వేడి బిర్యానీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వదినా మదర్ బ్లాగ్స్.